జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నువ్వు నా నుంచి కొన్ని గంటల దూరం అయితేనే తట్టుకోలేకపోయాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. మనసు చంపుకొని వెళ్ళావు. ఎంత మదనపడి ఉంటావో అర్థం చేసుకున్నాను. నీకు బాధ కలిగే ప్రతి సంఘటనకి నేనే కారణమవుతున్నాను. నన్ను క్షమించు. నేను మరొకరికి కాబోయే భార్యనని ఇంట్లో అందరూ అంటుంటే ఆ మాటని వినడం నరకంలా ఉంది. మీతో తాళి కట్టించుకున్న నేను మరో మగాడితో కాసేపు ప్రయాణించడం చావే నయం అనిపించేలా చేసింది. నేను వికాస్తో వెళ్ళేటప్పుడు భయపడ్డాను. కానీ నేనెందుకు వెళ్ళానంటే మన విషయం చెప్పేసి మనకు హెల్ప్ చేయమని అడుగుదామని వెళ్ళాను. మన విషయం చెప్పే అవకాశం దొరికే సమయంలో బావొచ్చేశాడు. చెప్పడం కుదరలేదు. వికాస్తో చెప్తే కాంప్లికేటెడ్ అయిపోతుంది కదవని. తను సపోర్ట్ చేస్తాడని ఎలా అనుకున్నావు? వికాస్ నాకు నిహారికలా కన్నింగ్లా అనిపించలేదండి. మనిషి చాలా మంచివాడు. ఓపెన్గా ఓపిగ్గా మాట్లాడుతున్నాడు. చెప్తే అర్థం చేసుకునే బ్రాడ్ మైండ్ ఉన్నవాడతను. ఈరోజు కుదరకపోవచ్చు. రేపు మరో అవకాశం క్రియేట్ చేసుకుంటాను. నిహారికకు తెలియకుండా వికాస్ని కలుస్తాను. మన పెళ్లి విషయం చెప్పి హెల్ప్ చేయమని చెప్తాను. ఏం ఆలోచిస్తున్నారు? అతను మంచివాడే అయి ఉండొచ్చు. బట్ నువ్వు చెప్పేది మంచితనంతో రిసీవ్ చేసుకుంటాడా అని నా అనుమానం. ఏమీ చేయకపోవడం కంటే ఏదో ఒకటి చేయడం బెటర్ కదండి. దేవుడు మన పక్షాన నిలబడి వికాస్ అర్థం చేసుకునేలా చేశాడంటే ఇక మనల్ని విడదీయడం నిహారికకు సాధ్యం కాదు. మీ మధ్య ఏదో ఉందని నిహారిక చెప్పిన క్షణం నుంచి చాలా డిస్టర్బ్ అవుతున్నాను. మీ ఇద్దరిని నేను విడదీస్తాను. నిన్ను నా సొంతం చేసుకుంటాను. మనకు మంచి జరుగుతుందనిపిస్తుందండి. మీరేం టెన్షన్ పడకండి. భార్యగా, కోడలిగా గుర్తింపు కోసం నువ్వు పడుతున్న తాపత్రయం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అవనిని వికాస్ని ఏకాంతంగా బయటికి పంపించాం. అవని తిరిగొచ్చిన తర్వాత విశేషాలు చెప్పనే లేదు. తాగవని, ఈ వాటర్ తాగు. అయినా నేను వికాస్ గురించి మాట్లాడగానే ఎందుకు పొలమారిందో. మేం 1,00,000 సార్లు అడిగినా చెప్పదు కాని నువ్వడగమ్మమ్మా. తర్వాత అడుగుతానులేమ్మా. ఇప్పుడు బరువులేమైనా మోస్తుందా? అడగమ్మమ్మా. అమ్మా అవని, నేనే అడుగుదామనుకుని మర్చిపోయాను. వికాసు నువ్వు చిలకా గోరింకల్లా బయటికెళ్లారు కదా, మనసు విప్పి మాట్లాడుకున్నారా? అమ్మా, తను ఇబ్బంది పడుతున్నట్టుంది. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకులేమ్మా. కాబోయే వధూవరుల మధ్య ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో, ఎలాంటి అభిప్రాయాలున్నాయో తెలుసుకోవాలి కదా శ్రీకర్ గారు. ఇక్కడ బయట వాళ్ళు ఎవరున్నారమ్మా? అంతా మనమే కదా. మా దగ్గర చెప్పడానికి మొహమాటం ఎందుకు? అవని ఇబ్బంది పడుతున్నట్టు లేదు, సిగ్గుపడుతున్నట్టుంది. చెప్పమ్మా. మా విక్కీ మాత్రం అవనిని చాలా ఇష్టపడుతున్నాడు. నువ్వు చెప్పవని. వికాస్ గురించి చెప్పాలంటే
మనిషి మంచివాడే, ఆడవాళ్ళ పట్ల రెస్పెక్ట్ తెలిసినవాడే. పైకి కనిపించేంత మంచివాడు కాదు, పరమ దుర్మార్గుడు. మా వాడు సకల గుణాభి రాముడు కాదు, సకల చెడు గుణాల రాక్షసుడు. అతని వినయం, పద్ధతులు అన్నీ బాగున్నాయి. అతని ప్రవర్తన నచ్చే విధంగానే ఉంది. అతని క్యారెక్టర్ విషయంలో తప్పు పట్టడానికి ఏ చిన్న మిస్టేక్ కూడా లేదు. అతన్ని ఏ ఆడపిల్లైనా ఇష్టపడుతుంది. మొత్తానికి వికాస్ ట్రాప్ లో పడింది. ఏ ఆడపిల్లైనా ఇష్టపడటం కాదు, నువ్వు ఇష్టపడుతున్నావా లేదా అది చెప్పు. అతని క్యారెక్టర్ గురించి అడిగారు, చెప్పింది. ఇష్టాలు గిష్టాలు అంటూ మళ్ళీ ఏవేవో అడుగుతారేంటి? అవనిని అడుగుతుంటే మధ్యలో నువ్వు దూరిపోతున్నావేంటి శ్రీకర్? వికాస్ని పెళ్లి చేసుకోవడం నీకిష్టమా లేదా, నచ్చాడా లేదా అది చెప్పవని. అతని క్వాలిటీస్ విషయంలో మంచి అభిప్రాయంతోనే ఉంది కదమ్మా. అభిప్రాయం వేరు, అంగీకరించడం వేరు నాన్నా. అది నిజమేలే. అమ్మా అవని, వికాస్ని చేసుకోవడానికి నీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా? ఇంకొక్క రోజు ఆగండి. నా అభిప్రాయంలో ఎలాంటి సందిగ్ధాలు లేకుండా చెప్పేస్తాను. మళ్ళీ ఈ తిరకాసేంటి? ఇదేదో తేడాగా ఉంది. అరే, రేపటి వరకు ఆగమంటుంది కదా, ఆగండి. ఎందుకు మనిషిని తొందరపడతారు? సరేనమ్మా, నువ్వు కోరుకున్న విధంగానే రేపటి వరకు ఆగుతాం. ఇక అందరూ ప్రశాంతంగా భోంచేయండి. అందరూ తినండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.